అండి అందరికీ. వెల్కమ్ టు మెహరాజ్ బ్లాగ్స్. ఈరోజు మీకు నా స్టైల్లో బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దానికోసం ముందుగా బ్రెడ్ని తీసుకోవాలండి. తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అవసరం లేదండి. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం బేకింగ్ సోడా అండి. ప్రాసెస్ చూపిస్తానండి మీకు. ముందుగా ఈ శనగపిండిలో కొంచెం బియ్యం పిండి వేసి, తర్వాత ఉప్పు, కారం, స్పైసెస్ వేసి కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో అయితే ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. పిండిని ఇలా కలుపుకోవాలండి. కాసేపు పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు పకోడాలు వేసి చూపిస్తానండి. ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మధ్యలో ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తాను. ఇలా వేసుకోవాలండి. ఇది ఒకసారి ఒకవైపు రెడ్డిష్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.